ఊళ్ళో వెళ్ళే గేదెలు కూడా తాగడం కోసమని కుడి తొట్లు కూడా ఉంటాయి కొన్ని కొన్ని, అప్పుడు ఉండే, ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. నేను అయ్యంకి దగ్గర చూశాను, తర్వాత కొల్లిపర దగ్గర చూశాను. అట్లాంటి కుడి తొట్లను ఉండేవి అనమాట. రోడ్డు పక్కన పెద్ద తొట్లు ఉంటాయి. ఎవరింట్లో ఏమైనా తీసుకొచ్చి అందులో పోయడం. ఆ ఎళ్ళే గేదెలు పొలాల దగ్గర ఈ గడ్డి అయి తింటాయి కదా, వస్తా వస్తా ఇది ఆగుతుంటాయి అనమాట. అందులో నాన్ వెజ్ పోస్తే అవి కూడా ఉంటాయి. ఇది కంటెంట్ దాంట్లో ఉంటుంది. అది చెక్ చేసుకుని సరిగ్గా మాట్లాడితే విషయం అర్థమైపోతుంది. అలా కాకుండా దాన్ని చాలా క్యాజువల్‌గా ఒక మాట మాట్లాడేశారు చంద్రబాబు గారు ఆనాడు. ఏది వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి మీటింగ్‌లో. దాన్నేంటంటే అతన్ని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి అన్నటువంటి ఉద్దేశ్యంతో జగన్‌ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ చేద్దాంలే అన్న ఉద్దేశ్యంతో స్టార్ట్ చేశారు. అది వాస్తవంగా అయితే గనక ఆయన ఇవాళ మీటింగ్‌లో మాట్లాడారు. రెండో రోజున నేను పేపర్‌లో చూసాను, ఎక్కడా కనిపించలేదు. అంటే రెండో రోజున నేను ఆ మీటింగ్‌కి సంబంధించిన క్లిప్స్ వింటుంటా. అలా వింటున్నప్పుడు నాకు అందులో ఈ బయట వినిపించింది. పేపర్‌లన్నీ తీసి చదివా. నాకెక్కడా కనిపించలేదు అది పేపర్‌లో వార్త. వెంటనే నేనే ఒక వీడియో చేశా. చంద్రబాబు గారు సంచలనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడారు. మరి ఏ మీడియా పట్టించుకోలేదు, ఎందుకని హైలైట్ చేయలేదు ఇది అన్నటువంటి. అప్పుడే బయటకొచ్చినటువంటిది హడావిడి ప్రారంభమైంది. ఆ సాయంత్రానికి బ్రేకింగులు ఇయన్నీ ప్రారంభమై రెండో రోజుకొచ్చేటప్పటికి మీడియా అంతా కూడా దాని మీద డిబేట్‌లతో స్టార్ట్ అయినటువంటి అంశం. అయితే అది అది కాస్త పక్కదోవ పట్టింది. ఏంటది?